నమస్తే. ఈరోజు నేషనల్ హైవే నెంబర్ 163G నాగ్పూర్ టు విజయవాడ ఈ హైవేకి సంబంధించినటువంటి రూట్లో వరంగల్ ఖమ్మం సెక్షన్ ఏదైతే ఉందో ఈ వరంగల్ ఖమ్మం సెక్షన్ సంబంధించిన ఒక 3D అండ్ 3G కంబైన్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఈరోజు మన తెలంగాణ అనేటువంటి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయబడింది. ఈరోజు మన తెలంగాణ అనే న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయబడింది. దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఖమ్మం సిటీ యొక్క సరౌండింగ్స్లో నేషనల్ హైవే 163G సంబంధించిన ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించిన విషయంలో అనేక రకాలైనటువంటి యొక్క అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ అభ్యంతరాల సందర్భంగా కొంత వర్క్ మందకొండిగా నడవడం, తర్వాత కొన్ని ఏరియాలో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కారణాల వల్ల కొంత క్లారిటీ అనేటువంటిది ఈ వర్క్స్ విషయం లోపల లేకుండా పోయింది. ఈ వర్క్ ఎట్లు చేస్తారు, ఏ అలైన్మెంట్లో ఉంటుంది, ఈ రకమైనటువంటి యొక్క డౌట్స్తో ఇప్పటిదాకా కూడా కొన్ని ఉద్యమాలు నడవడం, తర్వాత నష్టపరిహారం విషయం లోపల కొంత ఉద్యమాలు నడవడం ఇలాంటివి జరిగాయి. కొన్ని చోట్ల సర్వే కూడా ఆగిపోవడం జరిగింది. బట్ రీసెంట్గా గత మే నెలలోనూ ఈ జూన్ మొదటి వారం వీటికి సంబంధించినటువంటి సర్వే పనులను గవర్నమెంట్ పూర్తి చేసేసి ఆ సర్వే పనులు పూర్తయిన తర్వాత ఇచ్చేటువంటి యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని అవార్డు ప్రకటన అంటారు. ఈ అవార్డు ప్రకటనని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ప్రకటనకు సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ రోజు అంటే 28 జూన్ 2024 నాటి ఖమ్మం మెయిన్ ఎడిషన్లో పేజ్ నెంబర్ 2లో ఇది లెఫ్ట్ బాటంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూసినట్లయితే సెక్షన్ 3D సెక్షన్ 3G యొక్క ఉపవిభాగం సబ్ సెక్షన్ 3తో చదవబడింది అంటూ ఇది 20 జూన్ 2024 నాటి యొక్క నోటిఫికేషన్గా దీన్ని ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ అంశంలో చెప్పుకోవాలంటే జనరల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్, ఇది సెక్షన్ 3G కింద వచ్చేటువంటిది. ఇది సొలారియం లేదా కంపెన్సేషన్ అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి సెక్షన్ ఇది. దీనిలో ఈ లబ్ధిదారులను గుర్తించేటువంటి సెక్షన్ 3D సెక్షన్ 3G ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. ఇది సెక్షన్ 3లోని సబ్ సెక్షన్ D అనుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ SO నెంబర్ 3928E తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారి నెంబర్ 163G కిలోమీటర్ 203.800 నుండి 220.480 వరకు, అంటే సుమారుగా ఇది ఒక 17 కిలోమీటర్ల లెంత్తో ఉన్నటువంటి లైన్. ఇది 17 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించింది. ఇక్కడ ఈ వరకు నిర్మించుట అంటే ఈ కిలోమీటర్ల మధ్య వరకు నిర్మించుట. ఈ నిర్మించుట అంటే ఇది జనరల్గా మనం బిల్డింగ్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉండేటువంటి వర్డ్ ఇది. ఇక్కడ దీనిలో విస్తరించడం అంటే వైడనింగ్ కానివ్వండి, 4 లేన్లుగా చేయడం కానీ, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్ అయితే బ్రౌన్ ఫీల్డ్ హైవే అయితే వైడనింగ్ చేయడానికి సంబంధించినటువంటి వివరాలని చేయడం జరుగుతుంది. నిర్వహణ మరియు పనిచేయటకు గాను జాతీయ రహదారుల చట్టం 1956 48/1956 అనేటువంటి చట్టం ప్రకారం ఇక మీద చెప్పబడిన చట్టం అని సూచించవచ్చు. ఈ సెక్షన్ 48/1956లోని యాక్ట్ సెక్షన్ 3A యొక్క సబ్ సెక్షన్ 1 కింద జారీ చేయబడి 21 సెప్టెంబర్ 2022న భారత రాజపత్రం అసాధారణ భాగం 3లో ప్రచురించబడిన ప్రకటన నెంబర్ 4407కు అనుబంధించబడిన షెడ్యూల్లో పేర్కొన్న భూమిని సేకరించుటకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వారి ఉద్దేశంలో ప్రకటించింది. ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, గతంలో 3A సెక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని మేము ఇవ్వడం జరిగింది. 21 సెప్టెంబర్ 2022న దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాము అనేటువంటి యొక్క వివరాన్ని ఇస్తున్నారు. అంటే సహజంగా ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు కంపల్సరీ సెక్షన్ 3Aని పాటించి ఇది మేము ఫలానా ఏరియా మాకు అవసరం ఉందని నోటిఫై చేస్తూ ఆ పర్పస్ ఏంటో మెన్షన్ చేస్తూ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ప్రకటనను జారీ చేస్తారు. తర్వాత ఆ ల్యాండ్ రిలేటెడ్ పర్సన్స్ కి సంబంధించి వాళ్ళ అభ్యంతరాలను తెలుసుకోవడానికి సెక్షన్ 3C కింద ఒక సమర్థ ప్రాధికారిగా ఒక కాంపిటెంట్ అథారిటీని నియమించి ఆ కాంపిటెంట్ అథారిటీ ద్వారా ఉన్నటువంటి యొక్క అబ్జెక్షన్స్ ఏమిటి అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ 3D కింద ఆ కాంపిటెంట్ అథారిటీ
తనకు ఉన్నటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటూ దాన్ని గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. తర్వాత సెక్షన్ 3G కింద ఎవరైతే ఎవరి ల్యాండ్ అయితే తీసుకోబడుతుందో వాళ్ళకి సంబంధించినటువంటి పేమెంట్ చేయడం జరుగుతుంది, అంటే ఈ కంపెన్సేషన్ పేమెంట్ జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాల లోపల చాలా భాగం వరకు ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయి అక్కడక్కడ బిట్స్ గా ఉండి ఆ ల్యాండ్ కనుక అందుబాటులోకి రానట్లయితే వర్క్ చేయడం కుదరదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అమౌంట్ జనరల్ గా కోర్టులో డిపాజిట్ చేసేసి పోలీస్ ఫోర్స్ లో ఆ ల్యాండ్ ని అక్వైర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అది సెక్షన్ 3E కింద ఉంటుంది. ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లో ఈ ప్రాసెస్ లో ఇప్పుడు డైరెక్ట్ గా సెక్షన్ 3D ఇచ్చాడు ఏమిటి అనేటువంటి ఆలోచన లేకుండా ఉండటానికి ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్ ఇది. అంటే గతంలో మేము ఈ ఫలానా డేట్ ఈ ముందే మేము గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అట్టి ప్రకటనలోని విషయంను పైన చెప్పబడిన చట్టంలోని సెక్షన్ 3A యొక్క సబ్సెక్షన్ 3 కింద 26 సెప్టెంబర్ 2022 ద హిందూ పత్రికలోను మరియు 26/9 అంటే 26 సెప్టెంబర్ 2022 మన తెలంగాణ పత్రికలోను ప్రచురించనైనది. దీనికి సంబంధించినటువంటి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. ఒక ఇంగ్లీష్ అండ్ ఒక తెలుగు న్యూస్ పేపర్, అంటే నేషనల్ గా ఉండేటువంటి నేషనల్ గా కూడా పనికొచ్చే ఇంగ్లీష్ న్యూస్ పేపర్, అలాగే లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ కోసం తెలుగు న్యూస్ పేపర్ రెండింటిలో కూడా ఈ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్తున్నారు. కాంపిటెంట్ అథారిటీ సెక్షన్ 3C కింద దాఖలు చేసిన అభ్యంతరాలను స్వీకరించింది. అప్పుడు ఎవరైతే ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటి డ్యూటీ అప్పచెప్పబడిందో, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో అతను ఈ అబ్జెక్షన్స్ స్వీకరించారు అని చెప్తున్నారు. పరిగణించి వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏమైనా వాటిని పరిగణించారు, అదేవిధంగా పరిష్కరించారు. ఏమైనా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దాన్ని సాల్వ్ చేశారని చెప్తున్నారు. పై చట్టంలోని సెక్షన్ 3D యొక్క సబ్సెక్షన్ 1 అనుసరించి కాంపిటెంట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం నివేదిక సమర్పించారు. అంతేకాకుండా ఆ కన్సర్న్ అఫీషియల్ తన యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. కాంపిటెంట్ అథారిటీ యొక్క పైన చెప్పిన నివేదికను పొందిన పిదప మరియు పైన చెప్పిన చట్టంలోని సెక్షన్ 3D యొక్క సబ్సెక్షన్ 1 చే ప్రధానం చేయబడిన అంటే ఇవ్వబడినటువంటి అధికారం వినియోగించుకొని పైన చెప్పిన ప్రయోజనం కొరకు, అంటే ఈ నేషనల్ హైవే వెయిట్స్ అనేటువంటి దాని కొరకు షెడ్యూల్లో పైన పేర్కొన్న భూమిని సేకరించుటకు ప్రకటన చేసి ఉన్నారు. ఇక్కడ షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చాడు. పైన చెప్పబడిన చట్టంలోని సెక్షన్ 3D కింద అవసరమైన విధంగా సదరు ప్రకటన భారత రాజపత్రం అసాధారణ భాగం 2లో SO నెంబర్ 3928E తేదీ 4 సెప్టెంబర్ 2023 ప్రచురించబడింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందని, ఈ గత కాలంలో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఏమిటి అనేది ఆ సీక్వెన్స్ ని ఇస్తున్నారు. మరియు తదుపరి పైన చెప్పిన చట్టంలోని సెక్షన్ 3D యొక్క సబ్సెక్షన్ 2 ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది ఏమనగా, అధికార రాజపత్రంలో అంటే ఈ గెజిట్ లో ఈ ప్రకటన ప్రచురించిన మీదట పై షెడ్యూల్లో పేర్కొన్న భూమి ఎలాంటి భారాలు లేకుండా, ఎలాంటి భారాలు అంటే తాకట్టు, రుణము, ఈ భారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచబడుతుంది. అంటే ఇదంతా ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి పెడుతోంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అందువలన ఇప్పుడు సెక్షన్ 3G యొక్క సబ్సెక్షన్ 3కి అనుగుణంగా కాంపిటెంట్ అథారిటీ అందరూ భూ యజమానులు లేక అట్టి ఉత్తర్వుల కింద సేకరణ చేయబోయే భూమి యందు ఆసక్తి ఉన్నవారు షెడ్యూల్లో పొందుపరచబడిన భూమికి సంబంధించిన వారి యొక్క వాదనలను ప్రజా ప్రకటన ప్రచురించబడిన తేదీ నుంచి 15 రోజులలోగా కాంపిటెంట్ అథారిటీ అనగా రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కార్యాలయంలో సమర్పించడానికి గాను ఆహ్వానించుతున్నారు. ఇంకా ఏమైనా అబ్జెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఇంకొక 15 రోజుల టైంలోగా సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఇచ్చినటువంటి కాంపిటెంట్ అథారిటీ RDO ఖమ్మం వారికి ఈ బాధ్యత ఇవ్వబడింది. నెక్స్ట్ ఇక్కడ అందరూ ఆసక్తి గల వ్యక్తులు ఎవరైతే భూ యజమానులైనా మరియు కింద చూపబడిన ఉన్నట్టయితే వారు, మరియు ఈ కింద చూపబడిన షెడ్యూల్లో పేర్కొన్న భూముల యందు ఆసక్తి గల ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే వారందరూ కూడా పైన చెప్పబడిన అట్టి భూమిపై వాదనలను వారి వాటా, అంటే ఆ భూమి లోపల ఎవరికైనా ఏదైనా షేర్ ఉంటే దానికి సంబంధించినటువంటి వాటా, భూమి యొక్క విస్తీర్ణం ఎంత ఏరియాలో వారికి సంబంధించినటువంటి ల్యాండ్ వాటా చెందుతుంది, వాళ్ళ వాటా ఎంత అనేది, అలాగే మొత్తం యజమాని అయితే మొత్తం ఎంత అనేది దానికి సంబంధించిన వివరం, దానికి అనుసంధానించబడిన ఆస్తులు ఏమైనా అంటే ఉదాహరణకు నిర్మాణాలు, చెట్లు మొదలగునవి, అంటే సహజంగా ఉండేటువంటి ఫామ్ హౌస్ టైప్ లో ఉండేటువంటివి, లేదా కొన్ని కొబ్బరి చెట్లు ఇట్లాంటి కొన్ని ఫలసాయాన్ని ఇచ్చేటువంటి ఇతర చెట్లు లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అట్లాంటివి, బావులు ఉంటే అట్లాంటివి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సమర్పించవలసిందిగాను అట్టి వివరాలు అనమాట. అట్టి భూములపై సంబంధిత ఆసక్తి యొక్క స్వభావం సంబంధిత రికార్డు యుక్తముగా సమర్పించడానికి గాను పిలువబడ్డారు. ఒకవేళ ఓనర్ గా కాకుండా దాంతో ఏమైనా రిలేటెడ్ గా ఉంటే ఏ రకమైన రిలేషన్ ఉంది ఆ ల్యాండ్ తో అనేటువంటిది అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి సరైనటువంటి డాక్యుమెంట్స్ తో అప్రోచ్ అవ్వాల్సిందిగా చెప్తున్నారు.
అట్లాగే ఇక్కడ ఇచ్చినటువంటి అట్టి చెప్పబడిన భూ యజమానులు లేక అందు ఆసక్తి ఉన్న వ్యక్తులు వారికి ఇక్కడ ఉన్నటువంటి రాబడు అంటే వచ్చేటువంటి అని అర్థం, వారికి రాబడు పరిహారం సొమ్ము జమ చేయవలసిన వారి బ్యాంక్ ఖాతా వివరాలను సమకూర్చవలేను. ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ కంపెన్సేషన్ అయితే పేమెంట్ చేయబోతున్నారో నష్టపరిహారం, ఆ నష్టపరిహారాన్ని ఆ వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి యొక్క ఖాతా వివరాలను ఇవ్వవలసిందిగా సమకూర్చవలసిందిగా గవర్నమెంట్ తెలియజేస్తుంది. వాదనలు నీ కింద అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఎవరైనా కూడా భూ యజమానులు వాళ్ళకి సంబంధించినటువంటి వారు తమకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఈ క్రింద సూచించబడిన నమూనాలు సమర్పించవచ్చు. ఇక్కడ ఒక ఫార్మాట్ ఇచ్చారు, ఈ ఫార్మాట్ ప్రకారంగా దీన్ని సబ్మిట్ చేయమన్నారు. మొదటగా గ్రామం, పట్టణం, ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు ఈ షెడ్యూల్లో, తీర్థాల, రఘునాథపాలెం, మల్లెమడుగు, రేగుల చిలక అండ్ కామంచికాయ ఈ గ్రామ పరిధుల్లో ఉన్నటువంటి ల్యాండ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ పరిధుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఏ గ్రామ పరిధిలో ఉన్నారు, ఆ ఆసక్తి ఉన్నటువంటి లేదా యజమాని యొక్క పేరేమిటి, అతని యొక్క సర్వే నెంబర్ ఎంత, అంటే ఆ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ ఎంత, అతని విస్తీర్ణం ఎంత, ల్యాండ్ గవర్నమెంట్ కంట్రోల్కి పెడుతోంది, అలాగే ఇంకా ఏమైనా ఈ చోటు ఇక్కడ ఇచ్చినటువంటివి ఇక్కడ అనుబంధంగా ఉన్న ఏవైనా నిర్మాణాలు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఫామ్ హౌస్ టైప్ లో ఉన్నవి లేదా ఫలసాయాన్ని ఇచ్చేటువంటి చెట్లు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది, ట్యూబ్ బావి అంటే గొట్టపు బావులు లాంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటివి ఈ వివరాలను ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఖాతాను కలిగి ఉన్న బ్యాంక్ అండ్ బ్రాంచ్ పేరు, ఇక్కడ సపోజ్ ఒక SBI లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి యొక్క బ్యాంకులు, ఆ బ్యాంక్ యొక్క పేరేంటి, ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఏంటి ఇవి. తర్వాత ఇక్కడ బ్యాంక్ ఖాతా సంఖ్య, ఉన్నటువంటి అకౌంట్ నెంబర్, అలాగే IFSC కోడ్, బ్యాంకుకు సంబంధించినటువంటి కోడ్ని వీటిని ఒక పేపర్ మీద రాసేసి అది సబ్మిట్ చేయవలసిందిగా గవర్నమెంట్ తెలియజేస్తోంది. ఇక్కడ షెడ్యూల్లో ఇక్కడ ఒక భాగాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో తీర్థాల, రఘునాథపాలెం, మల్లెమడుగు, రేగుల చిలక మరియు కామంచికల్ గ్రామాల్లో ఖమ్మం నుండి విజయవాడ సెక్షన్ కిలోమీటర్ 203.800 నుంచి 220.480 వరకు అని ఇచ్చినటువంటి భాగం సుమారు 17 కిలోమీటర్ల భాగంగా కనిపిస్తున్నటువంటి దీనిలో విస్తరించిన భూమిలో NH-163G పరిధిలో నిర్మాణంతో లేదా నిర్మాణం లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ అంటూ మొత్తం ప్రకటనకు సంబంధించినటువంటి యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ భూ యజమానులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఒక చిన్న QR కోడ్తో ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించింది అయితే ఇది ఖమ్మం టు విజయవాడ అనేటువంటిది మెన్షన్ చేశారు సెక్షన్ గా. జనరల్ గా నేను నా తమ్నైల్లో ఖమ్మం టు వరంగల్ గా పెడుతున్నాను, ఎందుకంటే ఖమ్మం నుంచి వరంగల్ మధ్యలో ఉన్న భాగం కాబట్టి ఇది జాతీయ రహదారుల పరిధిగా ఖమ్మం టు విజయవాడ అయి ఉండొచ్చు, కానీ ఇది ఖమ్మం టు వరంగల్ మధ్యలో ఉన్నటువంటి ఒక భాగం. రఘునాథపాలెం తర్వాత వచ్చేటువంటి అంటే ఖమ్మం కలెక్టరేట్ తర్వాత వచ్చేటువంటి యొక్క భాగం ఏదైతే ఉందో అక్కడి నుంచి విజయవాడ వరకు మనకు కొంతవరకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఖమ్మం టు వరంగల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ QR కోడ్ విషయానికి సంబంధించిన వరకు వచ్చినట్లయితే ఈ QR కోడ్ని మన వ్యూయర్స్ కోసమని నేను దీన్ని స్కాన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చూద్దాం. దీనికి వెళ్లే ముందుగా ఈ రూట్ మ్యాప్ ఒకసారి పరిశీలించేద్దాం. ఇది రూట్ మ్యాప్, ఇది ఒక ప్రపోజ్డ్ గా అనుకోవడానికి మాత్రమే, ఒక ఐడియా కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది అథెంటిక్ కాదు. సర్వే నెంబర్తో ఉన్నటువంటి రూట్ మ్యాపే అదే కరెక్ట్ అవుతుంది, కానీ వీటిలో సర్వే నెంబర్లు తెలియవు కాబట్టి ఇది ఒక రఫ్ గా గీయడం జరుగుతుంది. ఈ ప్రెమిసిస్ లో మనకు తీర్థాల గ్రామం ఉంది, తీర్థాల గ్రామం ఇది కామంచికలు, గారేడు ఈ ప్రదేశాలు ఇక్కడ ఉంటాయి. రఘునాథపాలెం ప్రాంతం ఈ లొకేషన్ లో ఉంది. ఈ రూట్ల నుంచి ఇలా ఇక్కడ వెంకటాయపాలెం సమీపంలో ఉన్నటువంటి యొక్క విజయ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వరకు కూడా ఇలా ఈ రూట్ అనేటువంటిది వస్తుంది. దీనికి సంబంధించినటువంటి యొక్క లొకేషన్ ఇది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఈ స్కాన్ చేసిన తర్వాత QR కోడ్ స్కాన్ చేసినప్పుడు ఒక 27 మందితో కూడుకున్నటువంటి ఒక నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేయబడింది. ఇది గవర్నమెంట్ యొక్క గెజిట్, ఈ పేపర్ అని ఫ్రంట్ పేజీలో ఇది ఉంది. ఈ తర్వాత మొత్తం ఈ నోటిఫికేషన్ ఒక 6 పేజీలలో ఉంది. ఈ 6 పేజీల నోటిఫికేషన్ లో 3 పేజీలు ఇంగ్లీష్ లోను, ఒక 3 పేజీలు తెలుగులోను ఉన్నాయి. సో మీకోసం మాత్రం ఈ 6 పేజీలని కూడా నేను చూపిస్తూ ఉన్నాను. ఇది మొదటి పేజీ, ఇది ఇక్కడ ఉన్నటువంటిది, ఇది ఇంగ్లీష్ లో ఉన్నటువంటిది తీర్థాల గ్రామానికి సంబంధించింది. ఖమ్మం రూరల్ మండలం అంటే సెంట్రల్ గా చెప్పుకునేవి తాలూకాలే, కానీ మండల వ్యవస్థ మన దగ్గర ఉన్నది కదా. నెక్స్ట్ తీర్థాల గ్రామంలో కొన్ని లబ్ధిదారులు సుమారు 12 మంది, రఘునాథపాలెం గ్రామానికి సంబంధించిన ఒక 4 లబ్ధిదారులు,
అంటే నలుగురు ఈ నష్టపరిహారాన్ని పొందవలసినటువంటి వారు రఘునాథపాలెం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ రఘునాథపాలెం మండలంలో రేగుల చిలక గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నలుగురు, అలాగే రఘునాథపాలెం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక నలుగురు, కామంచికలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ పేజీ వరకు చూసుకున్నట్టయితే ఒక 6 ఇక్కడ కనిపిస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఇక్కడ వరకు ఇంకొక 5 అంటే మొత్తం ఒక 11 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నష్టపరిహారాన్ని పొందవలసిన ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అయితే ఈ 5 వచ్చేసేసి ఖమ్మం అర్బన్ మండలంలో ఉన్నటువంటి మల్లెమడుగు గ్రామ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఇవి దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఇదే తెలుగులో ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామం తర్వాత రఘునాథపాలెం మండలంలో ఉన్నటువంటి రేగుల చిలక గ్రామంలో కొంతమంది, అలాగే రఘునాథపాలెం పరిధిలో కొంతమంది, కామంచికల్ పరిధిలో కొంతమంది, తర్వాత ఖమ్మం అర్బన్ మండలంలోని మల్లెమడుగులో కొంతమంది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలను మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ ఇది ఈ రోజు ఉన్నటువంటి మన తెలంగాణ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి యొక్క 2వ పేజీలో ఈ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పాను కదా. ఈ సంబంధించినటువంటి యొక్క URL లింక్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాని లింక్ టచ్ చేయడం ద్వారా కానీ లేదా మన స్మార్ట్ గ్యాడ్గెట్స్ లో ఒక మన తెలంగాణ అని టైప్ చేసేసి ఈ రోజు డేట్ అంటే 28 జూన్ నాటి యొక్క దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పేపర్ని ఓపెన్ చేసి కూడా ఈ వివరాలను పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఎప్పుడు వీడియో చేయబడిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఆ వివరాలను పొందేందుకు అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.